అతను ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి. హైదరాబాద్లో చేసిన పరిశోధనలతో ప్రపంచ వైద్య రంగంలోనే చైతన్యం తీసుకొచ్చారు. ఆయన చేసిన కృషిని ప్రపంచం గుర్తించింది, నోబెల్ అవార్డుతో ఘనంగా సన్మానించింది. మరి ఆ మహనీయుడిని మాత్రం హైదరాబాద్ మర్చిపోయింది. ఎవరా మహనీయుడు? వాట్స్ ది స్టోరీ. మలేరియా వ్యాధి సోకడానికి దోమే కారణమని ప్రపంచానికి చాటిన మహనీయుడు అతను పరిశోధనలు చేసింది కూడా మన హైదరాబాద్లోనే. మరి మన పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన రొనాల్డ్ రోజ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుందాం రండి. మలేరియా వ్యాధితో ప్రపంచాన్ని వణికించింది దోమేనని నిరూపించిన మహనీయుడు రొనాల్డ్ రాజ్. ఆ పరిశోధనలు చేసింది కూడా మన హైదరాబాద్ గడ్డపైనే. వ్యాధికారక దోమలను గుర్తించి కారణాలను శాస్త్రీయతతో సహా నిరూపించారు రొనాల్డ్ రాజ్. కానీ బేగంపేటలోని సర్ రొనాల్డ్ రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీ బోర్డుతో ఉన్న ఈ చారిత్రక భవనం ఇప్పుడు బోసిపోతోంది. మలేరియా రావడానికి చెడుగాలులు కారణమని అంతకుముందు భావించేవాళ్లు. ఇంగ్లాండ్లో డాక్టర్ పాట్రిక్ మాన్సన్ ఆధ్వర్యంలో రాస్ పనిచేస్తున్నప్పుడు మలేరియాకి దోమలు కారణమని మాన్సన్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో దోమలపై పరిశోధనకు ఇండియానే ప్రయోగశాల అని భావించిన రాస్ బ్రిటిష్ ఆర్మీలో మెడికల్ డాక్టర్గా చేరి సికింద్రాబాద్ కు చేరుకున్నారు. 1895 నుంచి 1897 వరకు దాదాపు 2 ఏళ్ల పాటు బేగంపేటలోని మలేరియా రీసెర్చ్ సెంటర్లోనే పరిశోధన చేశారు రాస్. ఆ తర్వాత 1897 ఆగస్టు 20న మలేరియాకి దోమలే కారణమని ప్రపంచానికి చాటి చెప్పారు. అదే రోజున దోమల దినోత్సవంగా ప్రకటించారు. అనాఫిలిస్ మస్కిటో మలేరియా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆయన గుర్తు చేశాడు. ఇక్కడ ఈ హిమాయ సాగర్లో ఆయన పోయి మస్కిటో అంటే దోమలను అన్ని ఎగ్జామిన్ చేశారు. మలేరియాకు కారణం దోమలేనని గుర్తించాక 111 దేశాల్లో ఈ డిసీజ్ లేకుండా చేయగలిగారని అంటున్నారు ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ ఎన్ఏ కుమార్. మన దేశంలోని హై టెంపరేచర్స్ వల్లే మలేరియాని పూర్తిగా నిరోధించలేకపోతున్నారని అంటున్నారాయన. అప్పుడు ఆయన అన్నాడంటే అందరూ హై ఫీవర్లో చనిపోతుండ్రు ఇండియాలో. అది ఎందుకని తెలియలే. మలేరియా అంటుండ్రు. మలేరియా అంటే మ్యాల్ ఎయిర్, చెడు గాలి, దానికోసం చనిపోతుండ్రేమో, నువ్వు దీన్ని కనిపించాలా అని చెప్తే ఆయన వచ్చి పోయెట్ కావాలి, పోయెట్ మ్యాథమెటిషియన్ కావాలనుకున్నాడు. కానీ ఫాదర్ చెప్పినప్పుడు ఈయన మెడిసిన్ చదివి ఆర్మీలో కమిషన్ తీసుకొని ఆఫీసర్గా సికింద్రాబాద్కి వచ్చిండు. మా తాత డాక్టర్ రత్నంపల్లితో అసిస్టెంట్గా పనిచేశారు. చాలా రొనాల్డ్ రాస్ బ్రిటిష్ డాక్టర్తో పనిచేశారు. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మళ్ళీ మస్కిటోస్ అవన్నీ కలెక్ట్ చేసి దాన్ని రీసెర్చ్ అని చేసి నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఆ బిల్డింగ్లోనే ఈ రీసెర్చ్ అని వాళ్ళు చేసిండ్రు. మలేరియాపై రీసెర్చ్ చేసి ప్రపంచంలోనే హైదరాబాద్ పేరును నిలబెట్టిన రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీని చారిత్రక స్థలంగా తీర్చిదిద్దలేకపోతున్నారు మన పాలకులు. ఉస్మానియా యూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ప్రతి ఏడు దోమల దినోత్సవం, రొనాల్డ్ రాస్ జయంతి రోజున మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ ను సందర్శిస్తారు. రొనాల్డ్ ఫోటోలను, అతని చరిత్రతో ఉన్న లైబ్రరీని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందుతుంటారు. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ను పట్టించుకునేవారే ఉండడం లేదు. రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీని డెవలప్ చేస్తామని హామీ ఇచ్చిన పాలకులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదంటున్నారు నిజాం కాలేజ్ జువాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యకళ. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. మలేరియా డిజీజ్ దోమల వల్ల వస్తుందని ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడిన ఆయన బ్రిటిష్ డాక్టరు. ఈ ల్యాబ్లో డాక్టర్ ఉండి ఆయన సొంత ఇంట్రెస్ట్ తోటి చేశాడు. ప్రపంచంలో ఎక్కడో ఈ ఇన్స్టిట్యూట్ ఉన్నా ఇది పెద్ద వరల్డ్ హెరిటేజ్ అయ్యేది. కానీ మనము యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు తప్పితే ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ స్థితిని చూస్తే పక్క బిల్డింగ్ వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉన్నదని తెలియదు. దీన్ని ఫండింగ్ చేసి దీని ఒక పెద్ద ల్యాబొరేటరీ చేసి ఇది మన దేశం కాదు, స్టేట్ కాదు, ఇది ప్రపంచ ఖ్యాతి పురుషుడు. ఇది రీసెర్చ్లో ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. వచ్చి ఇక్కడ మనం ఏంటంటే అదృష్టం ఏంటంటే మన హైదరాబాద్లో ఇక్కడ ఆ డిస్కవరీ జరిగింది. He was not given any research facilities. He used to do on his own. He had his own microscope and he used to hang the microscope to his shoulders
and go to the Hussain Sagar here to catch the mosquitoes and see them. And he had so many failures. In spite of so many failures, he didn't give up. He continued. On 20th of August, he could see how the mosquito carries the parasites. మలేరియా బారి నుంచి మన రాష్ట్రం ఇప్పటికీ బయటపడలేకపోతోంది. ఏజెన్సీ ఏరియాల్లో ఎందరో గిరిజనులు చనిపోతున్నారు కూడా. పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. మలేరియా నిర్మూలనకు రోనాల్డ్ చేసిన కృషిని గుర్తు తెచ్చుకునైనా వ్యాధి నిర్మూలనపై పాలకులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరముంది. తెలుగు గడ్డపై మలేరియా వ్యాధిని కనుగొన్న సైంటిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత రొనాల్డ్ రోజును పాలకులు మర్చిపోవడం నిజంగా బాధాకరంగా ఉందంటున్నారు సైన్స్ ప్రేమికులు. హైదరాబాద్లో మలేరియా వ్యాధి సోకడానికి దోమే కారణమని ప్రపంచానికి చాటిన రొనాల్డ్ రోజ్ ఇన్స్టిట్యూట్ను చారిత్రక స్థలంగా ప్రభుత్వం తీర్చిదిద్దాలని కోరుతున్నారు వారు. కెమెరా పర్సన్ మహేష్తో మల్లేష్ V6 హైదరాబాద్.